గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కానీ ట్రేడింగ్ చేసేటప్పుడు కానీ అండ్ మనం కూడా ఒక ఫియర్ ఫ్యాక్టర్లోకి వెళ్ళాము, మనం కూడా ఒక గ్రీడీ ఫ్యాక్టర్లోకి వెళ్ళాము, మనము ఫియర్ గ్రీడీకి లోన్ అయ్యాము అని సో ఎలాంటి పారామీటర్స్ ద్వారా మనల్ని మనం గుర్తించుకోవాలి అంటారు? ఇలాంటి రెండు రకాల ఎమోషన్స్కి మనం లోన్ అయ్యామని. సో ఇది నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్ అండి, అసలు ఇన్వెస్టింగ్లోనే మనకి కనపడుతుంది. మీరు ఎలా అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ ప్యాటర్న్ బట్టి నేను చెప్పగలుగుతాను మీరు ఫియర్ ఫ్యాక్టర్లో ఉన్నారా లేకపోతే గ్రీడీ అనే ఆ పర్టికులర్ జోన్లో ఉన్నారా అని. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఫియర్. సో మీరు ఫియర్లో ఉన్నారు అంటే మీ బిహేవియర్ టువర్డ్స్ మనీ మేనేజ్మెంట్ కానీ టువర్డ్స్ ఫైనాన్షియల్ డెసిషన్స్లో మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే మీరేంటంటే పీపుల్ హూ వాంటెడ్ మోర్ ఇన్ఫర్మేషన్. మీరు ఎప్పుడైతే చాలా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు బట్ యు ఆర్ నాట్ టేకింగ్ డెసిషన్స్. ఇన్ఫర్మేషన్ ఆ యూట్యూబ్ చూసేస్తున్నారు, గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు, మీ ఫ్యామిలీని అడుగుతున్నారు, ఫ్రెండ్స్ని అడుగుతున్నారు, రిలేటివ్స్ని అడుగుతున్నారు, ఇక కనపడిన ప్రతి అడ్వైజర్కి కాల్ చేసేస్తున్నారు. అంతా అనమాట, అంతా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగే. ఇదే పనిలో ఉంటాం కానీ ఎగ్జిక్యూషన్లో ఉండరు వీళ్ళు. అందుకు ఎందుకు వీళ్ళు లేరు అంటే భయం, ఫియర్. అప్పుడే మనకు అర్థమైపోవాలి, ఓహో నేను ఈ డెసిషన్స్ తీసుకోవట్లేదు బట్ ఓన్లీ ఇదే సెర్చ్లోనే ఉన్నా, ఇన్ఫర్మేషన్ కలెక్షన్లోనే ఉన్నాను అనేది మీకు ఎప్పుడైతే ఒక 1 year నుంచి ఇదే పనిలో ఉంటున్నారో, లేదు డెసిషన్ తీసుకోలేకపోతున్నారో, దట్ మీన్స్ యు ఆర్ రియల్లీ ఇన్ ద ఫియర్ జోన్లో మీరు ఉన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఈ SIPs కొంచెం నెగిటివ్ అవగానే 6 monthsలోనే బయటకు వచ్చేస్తున్నారు, అలా వచ్చారు అంటే మీరు నిజంగానే ఫియర్ జోన్లో ఉన్నట్టు. ఎస్పెషలీ SIPs అండి. SIPsలో భయపడడానికే ఉండదండి, ఎందుకంటే 82% SIPsలో మీరు కానీ పెడుతూ ఉంటే రూపీ కాస్టింగ్ యావరేజ్ జరిగి మీకు రిస్క్ అనేది ఆ 5 years 6 years తర్వాత బై డిఫాల్ట్ అది మీకు యావరేజ్ అయిపోతుంది. మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఆ SIPsని కూడా ఒక్కసారి నెగిటివ్ కనపడగానే మీరు తీసేస్తున్నారు చూడండి, అంటే డెఫినెట్లీ యు ఆర్ ఇన్ టు ద ఫియర్. మీరు బాగా భయపడుతున్నారు ఇన్వెస్ట్మెంట్స్ అంటే. సో అది ఒకటి. అండ్ ఏంటంటే ఎవరైతే ఎక్కువగా FDs అంటే రిటైర్మెంట్ ప్లాన్ అనగానే మీ మైండ్లో వచ్చేది ఫిక్స్డ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లు, తర్వాత ఈ గోల్డ్ కొనడము, ఇలాంటివే. మీరు ప్రతి లాంగ్ టర్మ్ గోల్కి మీరు ఇవే ప్రోడక్ట్స్ని అటాచ్ చేస్తున్నారు. గోల్డ్ కొనడము, PPFల్లో పెట్టడము, FDలు చేయడము, ఇలా చేస్తూ ఉన్నారు అంటే బికాజ్ యు ఆర్ ఇన్ టు ద ఫియర్లో ఉన్నారు కాబట్టి మీ అన్నీ కూడా చాలా కన్జర్వేటివ్గా ఉన్నాయి మీ డెసిషన్స్ అన్నీ. సో మీరు కానీ ఈ జోన్లో ఉన్నట్లయితే మీరు FDలు చేయటం కానీ లేకపోతే ఈ PPFల్లో పెట్టడం కానీ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో పెట్టడం కానీ గోల్డ్ కొనడం కానీ మీవి ఇవే ఇన్వెస్ట్మెంట్ అంటే ఇవే మీకు. ఇలా మీరు కంటిన్యూస్గా మీరు ఒక్కసారి మీ ఇన్వెస్ట్మెంట్ స్టైల్, మీ పాస్ట్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ చెక్ చేసుకోండి. ఇవే ఎక్కువ కనిపించాయి, లేదంటే ఇన్సూరెన్స్ పాలసీలు అంటే మీ మొత్తం ఇంతవరకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అందులో ఇన్సూరెన్స్ పాలసీలు, బ్యాంక్ FDలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లు, పోస్ట్ ఆఫీస్ స్కీమ్లు, గోల్డ్, ఇవే కనిపించాయంటే మీరు అబ్సల్యూట్లీ ఇన్ టు ద ఫియర్ జోన్లోనే మీరు ఉన్నట్టు. ఇంకోటి ఏంటంటే మార్కెట్ని టైమింగ్ చేయడానికి ట్రై చేయడం. మార్కెట్ ఇప్పుడు చాలా హైలో ఉంది కానీ లేకపోతే మార్కెట్ ఇప్పుడు చాలా క్రాష్ అయిపోయిందని కానీ మీరు ఇలా టైమింగ్ చేయడం అంటే చాలామంది ఏంటంటే పెడదాము అనుకుంటారు, అబ్బా ఇప్పుడు మార్కెట్ చాలా హైలో ఉంది, ఈ హైలో ఉన్నది 15,000 అప్పుడు చెప్తారు, ఈ మార్కెట్ 18,000 అయినప్పుడు కూడా అబ్బా మార్కెట్స్ చాలా హైలో ఉన్నాయని చెప్తారు, ఇప్పుడే వద్దు ఇప్పుడే ఇన్వెస్ట్ చేయొద్దు అంటారు. ఈ మార్కెట్స్ 20,000 కాదు 1 lakh అయినప్పుడు కూడా వీళ్ళు ఇదే మాట చెప్తారు. అంటే వీళ్ళకి ఏంటంటే మార్కెట్ టైమింగ్ చేయడం మీద ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మళ్ళీ అంటే మార్కెట్ పడ్డప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మో మార్కెట్ పరిస్థితి మంచి పని అయింది మనం పెట్టలేదు, అమ్మయ్య మనం సేవ్ అయిపోయాము మనం పెట్టలేదు, అలా చాలా ఆనందపడుతూ ఉంటారు.
అమ్మయ్య మనం వెళ్ళలేదు, అమ్మయ్య మన డబ్బులు పోలేదు, మిగతా వాళ్ళందరూ ఆ టీవీలో కూడా అలానే ఇస్తూ ఉంటారు కదండి, 6 లక్షల కోట్లు పోయాయి, ఆవిరైపోయాయి, ఇన్వెస్టర్స్ డబ్బులన్నీ పోయాయి, అవన్నీ నోషనల్ లాస్ అండి. ఈ రోజు పోయాయి, రేపు మార్కెట్ పెరగగానే మళ్ళీ పోర్ట్ఫోలియో నార్మల్కి వచ్చేస్తుంది కదా, అది ఎందుకు ఆలోచించరు? సో ఇలా ఎప్పుడైతే మీరు ఈ మార్కెట్ టైమింగ్ గురించి కానీ వీటి గురించి కానీ మీరు ఎక్కువగా ఫియర్ అంటే అన్సర్టనిటీస్, ఇప్పుడు మనకి లైక్ వార్ గురించి ఏదైనా మీకు న్యూస్ వచ్చింది, లేదు మన కోవిడ్ గురించి, లేకపోతే ఇంకోటి ఏదో మనకు అన్సర్టనిటీ వచ్చింది, లేదు యుఎస్లో డెట్ సీలింగ్ క్రైసిస్ అని, ఏ క్రైసిస్ విన్నా మీరు వెంటనే దాన్ని మీరు రియాక్ట్ అయిపోతున్నారు, ఫియర్ ఫ్యాక్టర్ అనమాట. సో అన్సర్టనిటీస్ అనేది వెరీ కామన్ అనేది వాళ్ళకి ఎప్పుడైతే చాలా కామ్గా దాన్ని హ్యాండిల్ చేస్తారో అప్పుడే మీరు ఫియర్ ఫ్యాక్టర్ నుంచి బయటకు రాగలరు. సో ఇవన్నిటిలో కానీ మీరు ఉన్నారు అంటే డెఫినెట్లీ యు ఆర్ ఇన్ టు ద ఫియర్ జోన్. సో మాధవి రెడ్డి గారు, సో ఇప్పటి వరకు ఫియర్ గురించి ప్యానిక్ ఎలా అవుతాం ఏంటని చెప్పారు కదా, మరి ఈ గ్రీడ్ విషయానికి వచ్చేప్పటికి సిచ్యువేషన్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవాలంటారు? అసలు ముందు మీరు గ్రీడ్ అనే జోన్లో ఉన్నారా లేదా అనేది ఒక టెస్ట్ పెట్టుకోవాలండి. ఎవరైతే క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేస్తున్నారో, సో యు ఆర్ ఇంటూ గ్రీడీ జోన్లో, ఎందుకంటే అసలు అది ఉందో లేదో కూడా తెలియదు, దాని వెనకాల మీరు వెళ్తున్నారు. సో అది కూడా మనకి గ్రీడీ. ఆ తర్వాత ఎవరైతే ఎక్సెసివ్ ట్రేడింగ్ చేస్తున్నారో, ట్రేడింగ్ చేసేది దేనికండి, షార్ట్ టర్మ్లోనే మనకి ఈజీ మనీ రావడానికని. సో మీరు గ్రీడీ జోన్లో ఉన్నారు, సో దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది మీకు తెలియాలి. సో అది తెలియకుండా మీరు అట్లా మనము ఆ జోన్లో వెళ్ళిపోతున్నాం అనుకోండి, సో అగైన్ దెర్ విల్ బీ ఎ హ్యూజ్ లాసెస్ విత్ అన్ఎక్స్పెక్టెడ్గా మీకు తెలియకుండానే మీరు ఆ లాసెస్కి దగ్గరగా అయిపోతూ ఉంటారు. ఎందుకంటే మనకి చాలా ఆర్టికల్స్లో చెప్తూ ఉన్నారు 90% ట్రేడర్స్ అందరూ కూడా లాసెస్లోనే ఉన్నారు. 90% ట్రేడర్స్ నెవర్ మేడ్ మనీ, ఎప్పుడు వాళ్ళు లాసెస్లోనే ఉన్నారు, అంటే ఉన్న డబ్బులే పోగొట్టుకున్నారు అని ఆర్టికల్స్ అన్నీ చెప్తున్నాయి. సో 90% పీపుల్ డబ్బులు పోగొట్టుకుంటున్నారంటే బికాస్ ఆఫ్ దిస్ గ్రీడ్ ఫ్యాక్టర్. సో మనము ఇలా ఇంకొకటి ఏంటంటే ఈ పోర్ట్ఫోలియోని ఊరికనే చెక్ చేసుకుంటున్నారు మీరు, ఉంది కదా అని చెప్పి పోర్ట్ఫోలియో ఓపెన్ చేసి మీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఈరోజు ఏమైంది అలానే, లేకపోతే మీ మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో ఓపెన్ చేసి ఈరోజు నా పోర్ట్ఫోలియో ఎంత ఉంది, ఇలా రెడ్లో ఉందా గ్రీన్లో ఉందా ఎవ్రీడే లేకపోతే వీక్లీ కూడా మీరు చెక్ చేసేసుకుంటున్నారు అనుకోండి. సో దట్ మీన్స్ యు ఆర్ ఇన్ టు లైక్ దీస్ కైండ్ ఆఫ్ అంటే యు ఆర్ గోయింగ్ త్రూ దీస్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్. ఈ ఇన్వెస్ట్మెంట్లో ఈ గ్రీడ్ అనేది ఫియర్ అనే దానికి మీరు వెళ్తున్నారు. సో బ్యాలెన్స్ మనకి డెఫినెట్గా తీసుకురావచ్చు అండి. డెఫినెట్లీ వీ క్యాన్ గెట్ సమ్ బ్యాలెన్స్ వెన్ యూ ఆర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఆర్ లింక్డ్ విత్ గోల్ బేస్డ్, ఆర్ లింక్డ్ విత్ యువర్ రిటర్న్స్, ఆర్ లింక్డ్ విత్ యువర్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ. ఇలా మనకి ఏదైతే రిస్క్ రిటర్న్ తర్వాత మనకి గోల్కి అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే డెఫినెట్లీ వన్ డే యూ విల్ గెట్ ద బ్యాలెన్స్ అండ్ యూ విల్ గెట్ ద రైట్ ట్రాక్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కానీ ట్రేడింగ్ చేసేటప్పుడు కానీ ఈ గ్రీడ్, ఫియర్ ఇలాంటి ఎమోషన్స్ని మనం ఏ విధంగా ఓవర్కమ్ చేసుకుని బయటపడాలి అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా మన ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు.